తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆస్తి వివాదాలు బాగా చికాకు కలిగిస్తాయి. ప్రయాణాలు కూడా ఈరోజు మీరు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం తులారాశి వారికి చాలా మంచిది. సోదర వర్గం వారితోటి విరోధాలు కూడా ఏర్పడతాయి. కంటికి సంబంధించిన రుగ్మత వల్ల కొంతవరకు తులారాశి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో కొంత నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారికి ఒత్తిడి కలిగించే సంఘటనలు తప్పకపోవచ్చు. రాజకీయ, కళారంగాల వారికి అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక తులారాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు నలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి పనులు ఈరోజు అన్ని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటిలో శుభకార్యాలు జరగడం కానీ లేదా శుభకార్యాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం కానీ జరుగుతుంది. ఆర్థికంగా కూడా ఈరోజు ఈ రాశి వారు చక్కని పురోగతి సాధిస్తారు. ఆలోచనలన్నీ కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు. శుభకార్యాల కోసం కూడా ఈరోజు ఈ రాశి వారు డబ్బు ఖర్చు చేస్తారు. ఆహ్వానాలు, గ్రీటింగులు కూడా అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులు కూడా ఈరోజు మంచి ఫలితాలు సాధిస్తారు. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని కానీ సాయిబాబాని కానీ పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు చిన్ననాటి మిత్రుల నుంచి ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తొలగుతాయి. రుణాలు సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ధనురాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. సభలు, సమావేశాల్లో కూడా ధనురాశి వారు చురుగ్గా పాల్గొంటారు. బంధువుల తోడ్పాటు లభించడం చేత ఒక ముఖ్యమైనటువంటి సమస్యను కూడా పరిష్కరించుకుంటారు. పనులన్నీ కూడా అనుకున్న విధంగా ముందుకు సాగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు కుటుంబ చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక ధనురాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక లావాదేవీలు నిరాశజనకంగా సాగుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్త వహించాలి. సోదర వర్గం వారితోటి విభేదాలు అకస్మాత్తుగా నెలకొంటాయి. ప్రతి పనిలో కూడా మకర రాశి వారికి ఆటంకాలు అధికమవుతాయి. సేవ, ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు కూడా అకస్మాత్తుగా తలెత్తుతాయి. కావున ఆస్తి విషయాల పట్ల కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు మరింత అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం తప్పకపోవచ్చు. రాజకీయ, పారిశ్రామిక రంగం వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం కూడా కనిపిస్తుంది. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు రుణ ఒత్తిడులు అధికంగా ఉండవచ్చు. రాబడి కన్నా కూడా ఖర్చులు కాస్త అధికంగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం అందకపోవడం వల్ల కొంతవరకు ఈ రాశి వారు ఈరోజు ఇబ్బంది పడతారు. విలువైన వస్తువులు చేజారే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కావున విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలి. కుటుంబ వ్యవహారాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారికి ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి బదిలీలకు సంబంధించిన సమాచారం అందవచ్చు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి మానసిక ఆందోళన అధికమవుతుంది. విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు అందినట్టే అంది తప్పిపోవచ్చు. మహిళలకు అనారోగ్య సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. కుంభరాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీ దత్తాత్రేయ స్వామివారిని కానీ లేక సాయిబాబా వారిని కానీ పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారు పట్టుదలతోటి ముఖ్యమైన వ్యవహారాన్ని కూడా పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవాన్ని కూడా ఈరోజు ఈ రాశి వారు పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు, ప్రముఖులతోటి కూడా మీన రాశి వారికి పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న ఆదాయం కూడా చేతికి అందడం చేత పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి.